50Kలో ల్యాప్టాప్ కొనాలంటే కన్ఫ్యూజన్ మ్యాక్సిమం ఉంటుంది. ఐఫైయా, అల్ట్రాఫైయా, గేమింగ్ ల్యాప్టాపా, నార్మల్ ల్యాప్టాపా, ఆఫీస్ ల్యాప్టాపా. ఈ వీడియో మీరు కనుక ఎండ్ వరకు చూస్తే మీ యూస్కి తగ్గట్టు ఎగ్జాక్ట్ ల్యాప్టాప్ తెలిసిపోతుంది, పైసలు వేస్ట్ అవ్వవు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష హైవ్. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్ గురించి చెప్పేటప్పుడు మీకు చిన్న సజెషన్ ఏంటంటే, జనరల్గా ల్యాప్టాప్స్లో యూ, పి, హెచ్ఎస్, హెచ్ఎక్స్ అనే ప్రాసెసర్లు ఉంటాయి. ఇందులో యూ అండ్ పి ప్రాసెసర్లు వచ్చేసరికి పవర్ ఎఫిషియెంట్గా ఉంటాయి, ఎక్సలెంట్ బ్యాటరీని ఇస్తాయి అండ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అదే మీరు ఒకవేళ స్టూడెంట్ వర్క్ అయినా లేదా ఆఫీస్ వర్క్ అయితే ఇవి ప్రొడక్టివ్గా యూజ్ అవుతాయి. అదే ఒకవేళ హెచ్ఎక్స్ కనుక మీరు చూస్తే గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి కానీ బ్యాటరీ పూర్. సరే, ఒకసారి వీటి నుంచి డీటెయిల్గా తెలుసుకుంటే, ఇప్పుడు హెచ్ఎక్స్ గురించి వస్తే హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. మరి ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే హెవీ గేమింగ్, హెవీ కంటెంట్ క్రియేషన్, రెండరింగ్ అండ్ యూజర్స్ హు ఆర్ లేర్లీ మూవ్ టు దేర్ ల్యాప్టాప్స్. ఒకవేళ మీరు కనుక హెవీ ఎడిటింగ్ కానీ హెవీ గేమింగ్ కానీ చేయాలనుకుంటుంటే ఇది మీకు యూజ్ అవుతుంది. మరి హెచ్ ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా వెన్ కంపేర్ టు హెచ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా గేమింగ్కి, కోడింగ్కి అన్నిటికీ బాగుంటుంది. ఈ హెచ్ఎస్ అనే దానికైతే మోడరేట్ లైఫ్ స్పాన్ ఉంటుంది బ్యాటరీ లైఫ్. అండ్ వెన్ కంపేర్ టు హెచ్ఎస్కి ఇంకా బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి కన్సిడర్ చేయండి, మీరు ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు అందులో ఎస్పెషల్లీ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే ఐపీఎస్ ప్యానల్స్ ఉన్నాయో లేవో చూడండి విండోస్కి అయితే. అదే ఒకవేళ మీకు ఆఫీస్ పర్పస్కి అయితే థిన్ ల్యాప్టాప్స్ని చూడండి. సో ఇప్పుడు అసలు బడ్జెట్ ల్యాప్టాప్స్ ఏవే ఉన్నాయి వాడిని తెలుసుకుందామా. బడ్జెట్లోనే ఒక మంచి ల్యాప్టాప్ ఏంటంటే యాసర్ ఆస్పైర్ ఎలైట్. ఇది మనకు జనరల్లీ 48 to 50Kలో ఇలా దొరికేస్తుంది. దీని యొక్క టార్గెట్ యూజ్ ఏంటో చూద్దాం. ఆఫీస్ వర్క్కి బాగా పనిచేస్తుంది, ఆన్లైన్ క్లాసెస్కి పనిచేస్తుంది, మీరు ఒకవేళ వెబ్ బ్రౌజింగ్ అనుకుంటే బాగా పనిచేస్తుంది, అండ్ బేసిక్ కోడింగ్ సి, పైథాన్, వెబ్ డెవలప్మెంట్కి కూడా బాగా పనిచేస్తుంది. సో ఇది ఎందుకు కొనాలో తెలుసుకుందామా. ఇంత తక్కువ కాస్ట్లో ఐఫైతో వస్తుంది కానీ యూ ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది, 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే మనం జనరల్గా ఫోన్లో ఎలా అయితే ఎడిట్ చేస్తామో అలా అయితే చేసుకోవచ్చు. వన్ లైన్లో చెప్పాలంటే ఆఫీస్ ల్యాప్టాప్ కావాలి అనుకున్నా, గేమింగ్ ల్యాప్టాప్ అవసరం లేదు అనుకున్నా, ఎడిటింగ్ అంతగా అవసరం లేదు అనుకున్నా, ఇది ఒక మంచి ల్యాప్టాప్. కానీ ఒకటి కన్సిడర్ చేయండి, యాసర్ ల్యాప్టాప్స్లో బేసిక్గా హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ బుక్ 4. ఇది వచ్చేసరికి ఐఫై 13th జనరేషన్ వస్తుంది, యూ ప్రాసెసర్తో ఉంటుంది, 16GB 512GB SSD స్టోరేజ్ ఉంటుంది, విండోస్ 11. ఒకవేళ మీకు గనక ఆఫీస్ వర్క్ అయితే ఇది సూట్ అవుతుంది, లేదా మీరు మోడరేట్గా కోడింగ్ చేస్తున్నా, జనరల్ ఎడిటింగ్ పర్పస్ అంటే మనం ఫోన్లో ఎలా చేస్తామో అలా ఎడిటింగ్ చేస్తాం అనుకున్నా ఈ ల్యాప్టాప్ బాగుంటుంది. ఇది కూడా మనకి బడ్జెట్లోనే వస్తుంది. ఇది నియర్లీ 54 to 55Kలో వస్తుంది. ఇది యూ ప్రాసెసర్ అవడం వల్ల మనకి ఛార్జింగ్ కూడా ఎక్కువసేపే వస్తుంది. ల్యాప్టాప్ వచ్చేసరికి 15. ఇది ఇంటెల్ ఐఫైతో వస్తుంది, 13th జనరేషన్, యూ ప్రాసెసర్తో వస్తుంది, 16GB ర్యామ్, DDR4, 512GB SSD ఉంటుంది, అండ్ విండోస్ 11. సో ఆఫీస్ పర్పస్కి అయితే ఈ ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్కి కూడా ఈ ల్యాప్టాప్ బాగుంటుంది. అకౌంటింగ్, ఎంఎస్ ఆఫీస్, జూమ్ ఇలాంటి మీటింగ్స్కి కానీ, లేదా కార్పొరేట్ యూజర్స్కి అయితే ఇది ఇంకా బాగుంటుంది. డెల్ ల్యాప్టాప్స్లో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఈ ల్యాప్టాప్ మనకి 54Kలో దొరుకుతుంది. HP 15. ఇది కూడా ఐఫైతో ఉంటుంది, యూ ప్రాసెసర్ ఉంటుంది. యూ ప్రాసెసర్లో బెస్ట్గా ఇంప్లిమెంట్ చేసిన మోడల్ అని చెప్పుకోవచ్చు. గుడ్ పవర్ మేనేజ్మెంట్ ఉంది, ఫాస్టర్ ర్యామ్ ఉంటుంది, బెటర్ వెబ్ క్యామ్ ఉంటుంది, ప్లస్ వైఫై అనేది 6 ఉంది. స్టూడెంట్స్కి ఇది బాగుంటుంది, కోడింగ్కి బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 55Kలో దొరుకుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి యాసర్ ఆస్పైర్ గో 14. ఈ ల్యాప్టాప్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న సజెషన్. ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. యూ సిరీస్లో వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఆఫీస్ వర్క్కి కూడా బాగుంటుంది, లైట్ కోడింగ్కి బాగుంటుంది, అండ్ ఎడిటింగ్, గేమింగ్ వచ్చేసరికి జనరల్గా మన ఫోన్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఎడిటింగ్ అయితే మన ఫోన్లో ఎలా చేస్తామో అలా చేయొచ్చు, అండ్ గేమింగ్కి ఇదంతా ప్రిఫర్ చేయకండి. అదే ఒకవేళ హెచ్ సిరీస్లో హెచ్ కానీ, హెచ్ఎస్ కానీ, హెచ్ఎక్స్ ప్రాసెసర్లు కానీ మీరు తీసుకుంటే పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కోడింగ్కి బాగుంటాయి, ఎడిటింగ్కి కూడా చాలా బాగుంటాయి, గేమింగ్కి కూడా చాలానే బాగుంటాయి. సో ఇందాక చెప్పినట్టు మీరు కనుక ఒక ఏఐ ల్యాప్టాప్ గురించి చూస్తుంటే మాత్రం యాసర్ ఆస్పైర్ గో 14 తక్కువ బడ్జెట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్ యాసర్ ఆస్పైర్ గో 14కి వస్తే ఇంటర్ కోర్ అల్ట్రాతో వస్తుంది,
i5తో ఉంటుంది, 125H ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో ఉండే CPU ఫ్యూచర్ని టార్గెట్ చేస్తుంది. ఇందులో వచ్చేసరికి మోర్ కోర్స్ ఉన్నాయి, బిల్ట్ ఇన్ NPU AI ఇంజిన్ ఉంటుంది, బెటర్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి, ప్రోగ్రామర్స్కి బాగుంటుంది, AI/ML లెర్నర్స్కి కూడా బాగుంటుంది, లాంగ్ టర్మ్ యూజర్స్కి కూడా బాగుంటుంది. ఫర్ హెవీ ఎడిటింగ్కి వచ్చేసరికి GPUs ఉండవు. ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 56,000లో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఆసస్ వైవోబుక్ 15. ఇది వచ్చేసరికి i5తో ఉంటుంది, 13420H సిరీస్లో దొరుకుతుంది. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే కోడింగ్కి బాగుంటుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బాగుంటుంది, మల్టీ టాస్కింగ్కి కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎడిటింగ్ చేయాలనుకుంటే దీంట్లో బెటర్ GPU లేదు కాబట్టి అంత ఎడిటింగ్ అవ్వదు. సో జనరల్ నార్మల్ ఎడిటింగ్ మనం ఫోన్లో ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక పవర్ గురించి ఆలోచిస్తుంటే ఇట్స్ ఎ బెస్ట్ ల్యాప్టాప్. ఇది మనకి అరౌండ్ 57Kలో దొరుకుతుంది. అండ్ ఇది కూడా 16GB 512GB SSDతో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది వచ్చేసరికి i5తో ఉంటుంది, H ప్రాసెసర్తో మనకు దొరుకుతుంది. దీనికన్నా ముందు చెప్పిన ఆసస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో DDR4 ఉంటుంది, దీంట్లో DDR5 ర్యామ్ ఉంటుంది. అండ్ ఆసర్స్ కన్నా ఇది ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది. ఎందుకో చెప్తాను వినండి. ఇందులో DDR5 ర్యామ్ ఉంటుంది, బెటర్ కూలింగ్ ఉంది, అండ్ బ్రైటర్ డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కోడింగ్కి బాగుంటుంది, మీడియం ఎడిటింగ్కి బాగుంటుంది, డైలీ పవర్ యూజర్స్కి మాత్రం ఇది చాలా బాగుంటుంది. H సిరీస్లో CPUలో బెస్ట్ బ్యాలెన్స్డ్ ల్యాప్టాప్ అని ఇది చెప్పొచ్చు. ఇది మనకి అరౌండ్ 60Kలో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి MSI Thin 15. ఇది కూడా మనకి i5లో ఉంటుంది, H ప్రాసెసర్లో దొరుకుతుంది, RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ఈ ల్యాప్టాప్లో మనకి ప్రాసెసర్ ప్లస్ GPU కాంబోలో ఉంటుంది. ఎడిటింగ్ స్మూత్గా అవుతుంది, గేమింగ్ కూడా ప్లేయబుల్గా ఉంటుంది, ఫాస్టెస్ట్ రెండర్స్ ఉంటాయి, కోడింగ్ చేసుకోవాలనుకున్నా బాగుంటుంది. కాకపోతే బ్యాటరీ వచ్చేసరికి వీక్గా ఉంటుంది, అదొకటి చూసుకోండి. సో దీంట్లో కూడా 16GB ర్యామ్ 512GB ఉంటుంది, ప్లస్ అప్గ్రేడబుల్తో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 61Kలో దొరుకుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఆసర్ ALG. ఇది i5 H ప్రాసెసర్తో దొరుకుతుంది, RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఒకవేళ మీరు ముందు చెప్పిన ల్యాప్టాప్తో పోలిస్తే సేమ్ CPU ఉంటుంది, బట్ GPU మాత్రం దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి DDR6తో వస్తుంది, ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి స్లైట్లీ హెవీగా ఉంటుంది, ఆఫీస్ పర్పస్కి అయితే ఇది సజెస్ట్ చేయను నేను. హెవీ మల్టీ టాస్కింగ్కి బాగుంటుంది, ప్రోగ్రామింగ్కి కూడా బాగుంటుంది, అండ్ ఫర్ ఎడిటింగ్కి అయితే ఇంకా చాలానే బాగుంటుంది, గేమింగ్కి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 64-65K అలా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ HP విక్టస్ గేమింగ్ ల్యాప్టాప్స్ అని అంటారు వీటిని. ఇవి కూడా 16GB 512GB SSDతో ఉంటాయి, RTX 3050 అండ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఎడిటింగ్కి బాగుంటుంది, ప్రోగ్రామింగ్కి బాగుంటుంది, ఆఫీస్ వర్క్ అయితే కొంచెం హెవీ అని చెప్పి ల్యాప్టాప్ చెప్పొచ్చు. అండ్ వెయిట్ కూడా ఇది 2.5 kgs నియర్లీ అండ్ అబోనే ఉంటుంది. ఇది i5తో వస్తుంది అండ్ H సిరీస్లో ఉంటుంది. మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు ఒకసారి దాని జనరేషన్ కూడా చూసుకోండి. i3 ల్యాప్టాప్స్ మాత్రం మ్యాక్సిమం తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్కి అన్ని i5 అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం అన్ని i సిరీస్లో ఉన్న ల్యాప్టాప్స్ మాత్రమే చెప్పాం. నెక్స్ట్ వీడియోలో రైజన్లో ఉన్నాయి చెప్దాం, ఇంటెల్ కోర్ ల్యాప్టాప్స్ గురించి కూడా తెలుసుకుందాం. మీకు ఒకవేళ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చెప్పాలో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఒక డౌట్ క్లియర్ చేసిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.